హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో ఈరోజు మనము సైకాలజీ ఆఫ్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాము. సో మనలో ఎమోషన్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది, సో మనం ఎలా ట్రాప్ అవుతున్నాము, సో దీని మీద మనం నేర్చుకుంటూ దీని మీద ఇంప్రూవ్ చేయడం, ఫోకస్ చేయటం, స్లోగా ఒక 6 months వర్కౌట్ చేయటం, ఈ ఇంప్రూవ్మెంట్ మీద అనేది మనం చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎమోషనల్ మైండ్ సెట్ ఉన్న మనకు ఎలాంటి మిస్టేక్స్ అనేవి మనం ఇక్కడ చూద్దాము వీడియోలో మొత్తం. దాని తర్వాత దాన్ని ఎలా మనం ఏమేమి వర్కౌట్ చేస్తే ఒక 6 months దాకా మనలో మార్పులు తీసుకొని రావచ్చు అనే దాన్ని కూడా చూద్దాము. సో ఇందులో భాగంగా సో మనం కంగారులో ప్యానిక్ ట్రేడింగ్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే మన డిసిషన్ మేకింగ్ ఎబిలిటీ అనేది సరిగ్గా తీసుకోము. దానివల్ల చిన్న చిన్న ఎర్రర్స్ వస్తాయి. సో ఆ ఎర్రర్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ మనకు ఎమోషన్స్ ట్రిగర్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకుంటాము. మనం ఒక ప్లాన్తో రాము అన్నట్టు, అన్ప్లాన్డ్గా వస్తాము ట్రేడింగ్. సో దాని ప్రభావం వలన మన ఎమోషన్స్ మీద డైరెక్ట్గా ప్రభావం ఉంటుంది. సో దాంట్లో ఎందుకంటే అక్కడ సర్ప్రైజ్గా ఉంటుంది, పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ నెగిటివ్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయి. సో ఎమోషన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. సో ఫ్రెండ్స్, మనము అన్ప్లాన్డ్గా ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు వచ్చే ఎమోషన్స్, సో దానివల్ల కామన్ ట్రాప్స్ ఏంటి అనేది, ఫస్ట్ ఎమోషన్ ఏంటంటే ఫియర్. సో భయపడిపోవడం. సో అది ఎలా అనేది చూద్దాము. గ్రీడ్ కూడా. సో సెకండ్ కామన్ ట్రాప్ ఏంటి అంటే ఎమోషను ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో థర్డ్ రివెంజ్ ట్రేడింగ్. సో ఫోర్త్ ఓవర్ ట్రేడింగ్. సో ఇవి మ్యాక్సిమం 90% ఈ 4 మిస్టేక్స్ వల్లనే మనము బిగ్ మిస్టేక్స్ చేస్తుంటాము. సో ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కూల్ కామ్ మైండ్తో, ఫోకస్తో ట్రేడ్ చేసే వాళ్ళకి విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనం ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి అని అంటే, సక్సెస్ అవ్వాలంటే, సో మన ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ఎంతైనా అవసరం. సో దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ట్రేడ్ చేయడానికి. సో అది ఎలా అనేది, టెక్నిక్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము మన ఎమోషనల్ ట్రేడర్ అయినప్పుడు, ఎమోషనల్స్తో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, మనం ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలి అనే దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో ఈ టెక్నిక్స్ని మనము రాసుకుంటే సరిపోదు. ఒక 6 months మనము డైలీ ప్రాక్టీస్ చేయాలి. చిన్న క్యాపిటల్ తోటి, ప్రాఫిట్ అనే ఓరియంటేషన్ లేకుండా. సో ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవడం, రిస్క్ మేనేజ్మెంట్ని రాసుకోవడం, ట్రేడింగ్ జర్నల్ రాసుకోవడం, మెడిటేషన్ ప్రాక్టీస్, తర్వాత టైము. సో ఎప్పుడైతే మనం స్ట్రెస్గా ఉంటామో అప్పుడు ట్రేడింగ్ అనేది ఆపేయడం. సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఒక 6 months దాకా మనం ప్రాక్టీస్ చేస్తూ మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి టెక్నిక్స్ని వాడాలి. సో ఇవన్నీ వివరంగా మళ్ళీ చూద్దాము. సో మనకు ఫస్ట్ కామన్ ట్రాప్ అనేది చూద్దాము. సో అది ఫియర్ అండ్ గ్రీడ్. సో ఇక్కడ ఫియర్ అనేది, గ్రీడ్ అనేది ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత లాస్ కనబడుతుంది అనుకో మనకు. సో భయంతో స్టాప్ లాస్ రాకముందే మనం ఎగ్జిట్ అవుతాం. సో ఎక్కడ లాస్ వస్తుందేమో అని. అదేవిధంగా మనకు ఇంకొకసారి ఫియర్ జనరేట్ అవుతుంది. అది ఎలా అంటే, ట్రేడ్ తీసుకున్న తర్వాత ప్రాఫిట్ కనబడుతుంది అనుకో. సో ఫియర్ తోటి, భయంతో టార్గెట్ రాకముందే మనం ఎగ్జిట్ అయిపోతాం అన్నట్టు. సో ఎర్లీ ప్రాఫిట్ బుకింగ్. సో ఈ విధంగా మనకు 2 waysలో ప్రాఫిట్ లాసెస్ మధ్య మనకు ఒక ఫియర్ అనేది, ఒక ఎమోషన్ జనరేట్ అవుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే మనకు ఒక ట్రేడ్ ప్లాన్ అనేది ఉండాలి. స్టాప్ లాస్, టార్గెట్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వటం అనేది. సో దానివల్ల దీన్ని ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకు గ్రీడ్ అంటే ఆశ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చినప్పుడు అంటే వెయిట్ చేస్తాం ఇంకా కొద్దిగా ప్రాఫిట్ కోసం టార్గెట్ కంటే. లేదని అంటే ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చిందనుకో, మళ్ళీ ఇంకా కొద్దిగా ప్రాఫిట్ కావాలని సో అత్యాశ ఉండటం. సో మనకు ఒక రియలిస్టిక్ గోల్ ఉండదు. అంటే మనకు ఒక 1,00,000 రూపాయలు మనము ఎవరికైనా వడ్డీకి ఇస్తే నెల మొత్తానికి 2,000 వస్తాయి, లేకపోతే 3,000 వస్తాయి. సో అలాంటిది మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు క్విక్గా మనకి ప్రాఫిట్స్ వస్తాయి. 500, 1000, 2,000, 3,000. సో అంత వచ్చినా కానీ మనం ఇంకా గ్రీడ్కి వెళ్తామంటే అది అన్రియలిస్టిక్ ప్రాఫిట్స్ తోటి మన మైండ్ ఎంత గ్రీడ్గా ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ కామన్ ట్రాప్ ఏంటంటే ఫోమో అన్నట్టు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్. సో మనం ఎప్పుడైతే మార్కెట్ ముందు మొమెంటం కోసం చూస్తుంటామో, సో ఆ మొమెంటం వచ్చినప్పుడు సో సరైన ఎంట్రీ తీసుకోకుండా బిగ్ మొమెంటం ఎక్కడ నా చేతిలో మిస్ అయిపోతుందా అని కంగారులో ఎంట్రీ తీసేసుకుంటాము. సో అది ఫోమో. సో ఇది కూడా మెయిన్ కామన్ ట్రాప్. సో ఇక్కడ మూడవ కామన్ ట్రాప్ ఏంటి అంటే రివెంజ్ ట్రేడింగు.
సో రివెంజ్ ట్రేడింగ్ ప్రతి ఒక్కరు మనం ట్రేడింగ్లోకి సంపాదించడానికి వస్తాం, పోగొట్టుకోవడానికి కాదు కదా మరి. సో అందుకే మనం లాసెస్ని అంగీకరించాం అన్నట్టు. మెయిన్ సమస్య అంతా లాసెస్ని అంగీకరించకపోవటం, మనని మనం అంగీకరించకపోవటం, మార్కెట్ని అంగీకరించకపోవటం. సో దానివల్ల రివెంజ్ ట్రేడ్ చేస్తాం అన్నట్టు. సో లాసెస్ని కవర్ చేయాలని పరిగెడతా ఉంటాం అన్నట్టు. ఇక మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాం, ట్రేడ్ ఆపం, ప్రాఫిట్ వచ్చేదాకా ట్రేడ్ చేస్తూనే ఉంటాం. సో బ్రోకరేజీలు ఇస్తాం, సో బిగ్ లాసెస్లోకి వెళ్తాం అన్నట్టు. ఇలా చేస్తుంటే మనం ఎమోషనల్ ట్రేడర్ అని అంటాం. సో ఈ విధమైన ట్రేడర్ ఎవరంటే ఎమోషన్స్ ఎక్కువ ట్రిగర్ అవుతున్న ట్రేడర్, ఎమోషనల్ ట్రేడర్ అని. సో ఇక్కడ 4వ కామన్ ట్రాప్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. సో మనం ఎక్కువ ప్రాఫిట్ కోసం మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకుంటాం అన్నట్టు. సో అది కూడా వితౌట్ లాజిక్, ప్రాపర్ లాజిక్ ఉండదు. ఏ లాజిక్ తోటి ఎంటర్ అయ్యామో ఎగ్జిట్ అయ్యామో అనేది కూడా ఉండదు, ర్యాండమ్గా అన్ప్లాన్డ్గా ఉంటుంది. సో వితౌట్ కాన్సెప్ట్ కూడా ఏం స్టడీ చేయకుండా ఉంటాం. సో ఇదంతా. సో ఫ్రెండ్స్, ఇక్కడ డిస్పోజిషన్ ఎఫెక్ట్ అనేది ఉంది. సో ఇది కూడా మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేసి తెలుసుకోండి. సో ఇది ఒక బిహేవియర్. సో ఆ బిహేవియర్ ఉన్న ట్రేడర్స్ మనం ఎలా ఉంటామంటే విన్నింగ్ ట్రేడ్స్ త్వరగా బుక్ చేస్తాం అన్నట్టు. సో వెంటనే సాటిస్ఫాక్షన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. సో లాస్ అవుతుంది అనుకో, లాస్ట్ ట్రేడ్ని ఏం చేస్తామంటే అన్నెసెసరీగా హోల్డ్ చేస్తాం అన్నట్టు. సో లాస్ని హోల్డ్ చేసేసి కట్ చేయం అస్సలే. సో లాస్లోకి వెళ్ళి హోప్తో ఉంటాము. సో ఏదో ఒక టైంలో మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వస్తుందని అలాగే హోల్డ్ చేస్తుంటాము. సో దానివల్ల మనకి ఆప్షన్స్ అయితే అవి టైం డికే అయిపోయి ఆపోజిట్ ట్రేడ్లో ఉండేసి మనం జీరో చేసుకొని పెద్ద లాసెస్ తెచ్చుకున్న కారణం కూడా మెయిన్ డిస్పోజిషన్ ఎఫెక్ట్ వల్లనే. సో ఇది కూడా, దీని మీద కూడా మనం వర్కౌట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎమోషన్స్ని పెన్ను పేపర్ తోటి రాసుకొని ఉంటే సరిపోదు. సో మనకి ఏవైతే ఈ ఎమోషన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి, సో ఈ ఎమోషన్స్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి. ఒక 6 months దాకా ఏవేవైతే టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్స్ తోటి ఒక 6 months దాకా వర్కౌట్ చేస్తేనే స్టెప్ బై స్టెప్ ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది, రూల్ ప్రకారంగా ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి స్టాక్ మార్కెట్లో అర్థమవుతుంది కదా, టెక్నికల్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ కానీ, ఫండమెంటల్స్ కానీ ఆ అనాలిసిస్ కంటే సైకలాజికల్ మైండ్ సెట్ అనేది 80% ఉంటుంది అనేది. సో అందుకని మనము సైకాలజీ మీదనే వర్కౌట్ చేయాలి. టెక్నికల్స్ కొంతవరకే వర్కౌట్ అవుతాయి, మిగతాది మొత్తం మైండ్ సెట్ అనేది మన ట్రేడింగ్ గేమ్లో వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ టెక్నిక్స్ ఏంటి, ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ఉన్న టెక్నిక్స్ ఇందాక మాట్లాడుకున్నవన్నిటిని 1 by 1 చూద్దాము. మనము ట్రేడింగ్ ప్లాన్ని ఎలా చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. సో ఇందులో మనం కొన్ని క్వశ్చన్స్, ఏ టైంకి మనం ట్రేడ్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి మన మైండ్ సెట్ని బట్టి. సో ఎర్లీ మార్నింగ్ ట్రేడ్ చేసుకోవాలన్నా, సో 10 తర్వాత చేసుకోవాలన్నా, 1 తర్వాత ట్రేడ్ చేసుకోవాలన్నా, ఒక పర్టికులర్ టైంలో ట్రేడ్ చేస్తానని అనుకోవాలి. మనం కంటిన్యూస్గా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా సిస్టమ్ ముందు కూర్చుంటా అంటే ఎమోషన్స్ బాగా ట్రిగర్ అయితే ర్యాండమ్గా అన్ప్లాన్ ట్రేడ్స్ చేసుకుంటూ ఉంటాము. సో అలాంటివి మనం ఒక 6 months దాకా కంట్రోల్లో ఉండాలి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి. సో కొత్త వాళ్ళ ఎక్స్పర్ట్స్లా కొంతవరకు. సో 1 minute చార్ట్ చూసుకుంటూ ట్రేడ్ చేయడం కొంత ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అయితే. సో కొద్దిగా కొత్త వాళ్ళు అయితే 5 minute చార్ట్ బెటరు. సో 15 minute ఇంకా బెటరు. సో వెరీ న్యూ కమర్స్కి అయితే. సో ఇది మనం డిసైడ్ చేసుకోవాలి ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలనేది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏ సెగ్మెంట్లో ట్రేడ్ చేయాలనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు అప్పటికప్పుడు ఓపెన్ చేసేసి కాకుండా కొంత స్టార్టింగ్ టైంలో ఒక 6 months దాకా అంటే ఏదన్నా ఒకటి ఫిక్స్ అవుతూ అబ్జర్వ్ చేస్తూ చేసుకోవాలి. అంటే నిఫ్టీనా, బ్యాంక్ నిఫ్టీనా, సెన్సెక్స్, క్రిప్టో కరెన్సీయా, కమోడిటీస్, న్యాచురల్ గ్యాసు, తర్వాత క్రూడ్ ఆయిల్, గోల్డ్. సో ఇలాంటివి ఏ సెగ్మెంట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ 4th ఏంటంటే రోజుకి ఎన్ని ట్రేడ్లు చేయాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. రోజుకి 1 ట్రేడా, 2 ట్రేడా, 3 ట్రేడ్సా. సో నార్మల్గా మనం డిసిప్లిన్గా ఒక ట్రేడ్ ప్లాన్తో ప్రకారంగా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ట్రేడ్ ప్లాన్ ప్రకారంగా ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చిందనుకో సిస్టమ్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ట్రేడ్ లాస్ అయిందనుకో సెకండ్ ట్రేడ్కి వెళ్ళొచ్చు. సెకండ్ ట్రేడ్ కూడా లాస్ అయితే సిస్టమ్ని క్లోజ్ చేసేసి డన్ ఫర్ ద డే అని మనం ఉండొచ్చు. సో దీన్ని కొంత కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక టెక్నిక్. సో ఇక్కడ 5th పాయింట్ ఏంటంటే పర్ ట్రేడ్ ఎంత రిస్క్ చేయాలి. 1 lakhలో 1%, 2% తీసుకుంటున్నా, 3% తీసుకుంటున్నా, అది మనం డిసైడ్ చేసుకొని అంతవరకే ట్రేడ్ చేయాలి. సో అది పొరపాటున మన లిమిట్ దాటిందనుకో ఆ రిస్క్, సో ఆ రోజుకి ట్రేడ్ని క్లోజ్ చేయడం అనేది చేయాలి.
సో ఇక్కడ సెవెంత్ పాయింట్ ఏంటంటే ఒక రోజుకి నా మ్యాక్సిమం లాస్ ఎంతవరకు ఉండాలి. సో పొరపాటున మనము స్టార్టింగ్లో ఎక్స్పర్ట్ కాము, ఎంట్రీ ఎగ్జిట్లు షార్ప్ ఎంట్రీలు అనేవి ఉండవు, డిసిషన్ మేకింగ్ అనేది మనకు షార్ప్గా ఉండదు, ఎందుకంటే మన ఎమోషన్స్ ఉండడం వలన. సో కాబట్టి మనం చాలా మిస్టేక్స్ చేస్తాము. సో ఆ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసేసి రోజుకి నా లాస్ ఎంత ఉండాలి, ఎందుకంటే ప్రాఫిట్ కోసం చూడకుండా మ్యాక్సిమం లాస్ ఎంత వస్తే నేను సిస్టమ్ను క్లోజ్ చేయాలి. 1000, 2000, 3000, 5000 అంత వచ్చిందంటే ఆ రోజుకి ట్రేడ్ని క్లోజ్ చేయడం చేయాలి. లేదు అంటే రివెంజ్ ట్రేడింగ్ అనే ఎమోషన్ ట్రిగర్డ్ అయిపోయి సో మనం ట్రేడ్ చేస్తూనే ఉంటాము. సో అదేవిధంగా నెక్స్ట్ 8th పాయింట్, ఒక వారంలో నా మ్యాక్సిమం లాస్ ఎంత ఉండాలి. సో పొరపాటున మనము ఒకే రోజు చిన్న మిస్టేక్ చేసి ట్రాప్ అయ్యామనుకో 5000 కానీ 10,000 కానీ 15,000 ఎంత ఒక వారంలో ఎంత అవ్వాలి అనేది చూసుకోవాలి. సో అది ఒక్క రోజులోనే మొత్తం లాస్ అయిపోయామనుకో సో మనము నెక్స్ట్ 2-3 డేస్ కూడా ట్రేడ్ చేయకుండా ఉండటం, ఎందుకంటే అవే ఆ లాసెస్ని రికవర్ చేయాలని నెక్స్ట్ డే రాంగ్ చేసే ఉంటాం, ఎందుకంటే స్ట్రెస్లో ఉంటాం, సైకలాజికల్గా మనం డిస్టర్బ్ అయి ఉంటాం కాబట్టి గ్యాప్ తీసుకోవడం అనేది చేయాలి మనము. సో ఈ విధంగా మనము ట్రేడింగ్ ప్లాన్ అనేది ప్రతిరోజు ఈ రోజు నుండి మొదలు పెడదాము. సో ఇక్కడ సెకండ్ పాయింట్ రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ ఎంత తీసుకోవాలి, రివార్డ్ ఎంత తీసుకోవాలి అనేది ఆల్రెడీ ఇందాక మాట్లాడాము. సో అందులో ట్రేడింగ్ ప్లాన్లోనే సో దాన్ని 1:1, 1:1.5, తర్వాత 1:2, 1:3, 1:4 అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో అవి రెగ్యులర్గా మనకి అవకాశాలు మారుతూ వస్తుంటాయి ట్రేడ్ తీసుకునే ముందు. సో దాని ప్రకారంగా మనం ట్రేడ్ తీసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే ట్రేడింగ్ జర్నల్ రాసుకోవడము. సో ట్రేడింగ్ జర్నల్ రాయకపోతే గతంలో ఏం తప్పులు చేసామనేది మర్చిపోతాము. సో మళ్ళీ చేసిన తప్పుల్ని మనం రిపీట్ చేస్తుంటాము. సో చేసిన తప్పులు అని సరిదిద్దుకోవాలంటే మనకు ఇది ఒక ట్రేడింగ్ జర్నల్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఒక ట్రేడింగ్ గేమ్ లాగా మనం చూసుకోవచ్చు. సో ఈ తప్పుల్ని సరిదిద్దుకోవడం అనేది. సో ఇక్కడ మనకి ట్రేడింగ్ జర్నల్ వల్ల మనము ఏం తప్పులు చేస్తున్నాం అనేది మనం రాసుకోవచ్చు. సో మనం మ్యాక్సిమం క్వాంటిటీ సైజింగ్ పెంచడం అనేది చేస్తుంటాము. సో దాన్ని లిమిట్ చేసుకోవాలి, ఒక స్ట్రిక్ట్గా ఒక 1 లాటా 2 లాట్సా లేకపోతే పర్టికులర్ సైజుని మెయింటైన్ చేయడానికి. సో లాస్ని అంగీకరించకపోవడం, సో అది లాస్ వస్తే లాస్ని అంగీకరించేసి ఆ రోజుకి ట్రేడ్ చేయడం అనేది మనం అంగీకరించడం అనేది చేయట్లేదా ఆ రోజుకి అనేది మనం అందులో రాసుకోవాలి. సో రాంగ్ ట్రేడ్లని హోల్డ్ చేసామా, ఎందుకు హోల్డ్ చేసాము, రాంగ్ ట్రేడ్ తీసుకున్నామా అనేది మనం అక్కడ జర్నల్లో రాసుకోవాలి. సో రూల్స్ పాటించామా లేదా అనేది కూడా రాసుకోవాలి. సో ఈ విధంగా 6 months మనం రాస్తూ సో మనని ఐడెంటిఫై చేసుకోవాలి మన మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం అనేది. సో ఇక్కడ మెడిటేషన్ చేసే వాళ్ళలో ప్యానిక్ అనేది ఉండదు. సో కంగారు పడడం, కంగారులో ట్రేడ్ తీసుకోవడం అనేది చేయరు. సో బలవంతంగా ట్రేడ్ తీసుకోరు. సో వీళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు మనసుని ప్రశాంతంగా ఉంచడానికి, సో ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేయడానికి, అగ్రెషన్ని కామ్ చేయడానికి, డిసిషన్ మేకింగ్ షార్ప్ అవ్వడానికి, సో ఇవన్నిటికీ మెడిటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఏవైతే మనం మిస్టేక్ చేస్తున్నామో అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే వన్ ఆఫ్ ద టూల్ మెడిటేషన్ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మెడిటేషన్ చేసే వాళ్ళలో ఒక నిదానంగా ప్రశాంతంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఆలోచించి మాట్లాడతారు వాళ్ళు, ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తారు. సో నిర్ణయం అదేవిధంగా ప్రతి మాట మాట్లాడే ముందు కూడా ఆలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మెయిన్ అన్నాడు. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, సో మెడిటేషన్ చేసే వాళ్ళకి ప్రాబిలిటీ అనేది, విన్నింగ్ ప్రాబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ 5th టెక్నిక్ ఏంటంటే టైము, కాలం అనేది, అంటే మనం మార్కెట్కి మనం కొంత టైం ఇవ్వాలా. సో మార్కెట్ని అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. సో మార్కెట్లో సైడ్ వేస్ రోజులు ఉంటాయి, రేంజ్ బౌండ్ రోజులు ఉంటాయి, సో ట్రెండింగ్ డేలు ఉంటాయి. సో ఈ రోజుల్ని మనం ఐడెంటిఫై చేయాలంటే మనం మార్కెట్కి కొంత టైం ఇస్తే అవి ఎలా ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్రింటింగ్ మిషన్ కాదు, ఇలా వచ్చి ట్రేడ్ తీసుకుంటే అలా ప్రాఫిట్ వస్తుందని. సో అలాంటి మైండ్ సెట్ ఉందనుకో మనకి 4 రోజులు కానీ 4 నెలలు ప్రాఫిట్ వచ్చినా కానీ తర్వాత నష్టాల్లోకి వెళ్తాము. సో అలాగే ట్రై చేస్తుంటే టోటల్ క్యాపిటల్ వైప్ అవుట్ అవుతుంది. సో కాబట్టి చాలా ఓపిక అనేది ఉండాలి, దానికంటూ కొంత టైంని ఇవ్వాలి. అన్ని ఫేజెస్ని ఎవరైతే కొత్త వాళ్ళు అనుకో చాలా 3 ఫేజులు చూడాలి, బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, సైడ్ వేస్ మార్కెట్స్, ఇవన్నిటిని 2-3 ఇయర్స్లో చూసిన తర్వాత సో ఆ ఇంట్రాడేలలో కూడా సో కొంత ఓపికని ఆ టైంని ఇవ్వడానికి ట్రై చేయాలి. సో అలా ఆ విధంగా మనకు గతంలో వచ్చిన లాసెస్ని మనం గుర్తు తెచ్చుకుంటూ మన రూల్స్ బ్రేక్ చేసేలా చేస్తుంది. సో బిగ్ లాస్లోకి వెళ్తూ ఉంటాం. సో ఆ లాస్ వలన మనం డిప్రెషన్కి కూడా తీసుకెళ్తుంది. కాబట్టి బలవంతంగా ట్రేడ్ చేయొద్దు, కంప్యూటర్ క్లోజ్ చేయడం చేసుకోవాలి. సో మార్కెట్ ఓపెన్ అవ్వగానే కిల్స్ ఇచ్చేయటం,
సో అలాంటివి చేస్తూ ఉండాలి. స్ట్రెస్లో ప్రతి నిర్ణయం తప్పుడు నిర్ణయంగా మారుతుంది. సో ఇక్కడ మనము స్ట్రెస్లో ఉన్నామా, డిప్రెషన్లో ఉన్నామా, యాంగ్జైటీలో ఉన్నామా అనేది మనం ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు అనుకో, సో ఛాన్సెస్ స్మాల్ లాస్ కాస్త బిగ్ లాస్ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం అనేది నేర్చుకోవాలి మనము. సో ఈ విధంగా మనం 180 డేస్ ప్రాక్టీస్ చేయాలి. సో 180 డేస్ ఛాలెంజెస్ని చేసుకోవాలి. మన డే టు డే లైఫ్లో కూడా మనం కొన్ని ఛాలెంజెస్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ప్రతిరోజు 41 రోజులు 3 అవర్స్ మెడిటేషన్ ఛాలెంజ్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నా. సో చూద్దాము. సో ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా కొన్ని ఛాలెంజెస్ చేసుకుంటూ ఎమోషన్స్ కంట్రోల్ మీద వర్కౌట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో నా అనాలిసిస్, నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.